Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక సూపర్లేటివ్. అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, మొట్టమొదటి, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని సూపర్లేటివ్స్ అని చెబుతూ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. గత 4 ఏళ్ళుగా సూపర్లేటివ్స్ అని మీకు చాలా అంశాలు చెప్పాను. ఇటీవల ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక మీరు చూస్తే అందులో క్వశ్చన్స్ని చూడండి, ఎన్ని ప్రశ్నలు సూపర్లేటివ్స్ పైన అడిగారో చూడండి. సో 2 డిజిట్స్లో అడిగారు, అంటే మోర్ దాన్ 10 క్వశ్చన్స్ సూపర్లేటివ్స్ పైనే అడిగారు. భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, ఇటువంటి పదాలను ఆధారంగా చేసుకొని కరెంట్ అఫైర్స్ని కూడా అడిగారు అండ్ వివిధ సబ్జెక్టులలో కూడా అడిగారు. సో అటువంటివి మీరు గమనించండి. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఏదో 10 రోజులు 15 రోజులు కాదు, నిరంతర ప్రక్రియల ఒక కఠోర సాధనతో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ సక్సెస్ ఈజ్ యువర్స్. సో ఇక్కడ చూడండి, ఉజ్జయినిలో ప్రపంచంలోనే తొలి వేద గడియారం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. తొలి ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం ఎక్కడ, ఆ పాయింట్ చూడాలి. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చింది, 3 పాయింట్లను ఆధారంగా చేసుకొని రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఉజ్జయిని అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. అక్కడ ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేదు ఇప్పటివరకు, ఇప్పుడు అక్కడ నిర్మితమైంది. ఏంటది, వేద గడియారం. సో ఇది ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చింది, కంటెక్స్ట్ ఎందుకు మీతో డిస్కస్ చేస్తున్నానంటే, రానున్న మార్చ్ 1 రోజున జస్ట్ విదిన్ 2 డేస్లో ఈ వేద గడియారాన్ని ప్రారంభించడం జరుగుతుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత చూద్దాం. ప్రపంచంలోనే తొలి లేదా మొట్టమొదటి వేద గడియారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మార్చి 1న వర్చువల్ విధానంలో ఆవిష్కరించున్నారు. సో వర్చువల్గా, ఆన్లైన్లో. అండ్ భారతీయ సాంప్రదాయ పంచాంగం ప్రకారం ఇది సమయాన్ని చూపిస్తుంది. గుర్తుంచుకోండి అసలు వేద గడియారం అంటే ఏంటనేది. దీనిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం జంతర్ మంతర్ వద్ద 85 అడుగుల ఎత్తైన టవర్పై ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ జివాజీ అబ్జర్వేటరీ ఏదైతే ఉంటుందో సమీపంలో ఇది నిర్మితమైంది. వైదిక పంచాంగం, గ్రహాల స్థితిగతులు, ముహూర్తాలు, జ్యోతిష సూచన వంటి వాటిని ఈ గడియారం మనకు ప్రదర్శిస్తుంది. సో ప్రపంచంలోని తొలి వేద గడియారం, ప్రత్యేకతలు అండ్ ఎక్కడ ఉంది. సో ఎనఫ్. అండ్ నెక్స్ట్, జంతువులకి సంబంధించి ఒక కృత్రిమ అడవి వంతారా అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ టాపిక్కి సంబంధించి మనం ఏమేమి చూడాలంటే, ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ వంతారా అనే ఒక ఫారెస్ట్, ఒక కృత్రిమ అడవి. ఎందుకు ఈ కృత్రిమ అడవిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే, జంతువులకు ఇక్కడ ఎలాంటి సహాయాన్ని అందిస్తారు, ఏ సంస్థ వారు ఈ కృత్రిమ అడవితో ఈరోజు వార్తల్లోకి వచ్చారు. ఎనఫ్ ఈ పాయింట్స్. సో ఇక్కడ చూడండి, జంతు సంరక్షణకు రిలయన్స్ కృత్రిమ అడవి ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు ఇది గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. గుజరాత్లోని జామ్నగర్లో. ఎవరు ఏర్పాటు చేశారు, దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు. సో దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ వంతారా అనే ఒక పేరుతో సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది. రీహాబిలిటేషన్ సెంటర్, జంతు సంరక్షణ, వైల్డ్ యానిమల్స్ రెస్క్యూ సెంటర్ అనుకోవచ్చు. సో దాన్ని ప్రారంభించారు. గాయపడిన జంతువులను రక్షించడం, ఏదైనా జంతువులు ఏదైనా ప్రమాదం కారణంగా గాయపడినా, సో అలమటిస్తున్నా వాటిని సంరక్షించడం, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇందులో భాగం. సంరక్షించడం, రక్షించడం, చికిత్స అందించడం, వాటి సంరక్షణ పునరావాసం కోసం ఏర్పాటు చేయడం ఈ వంతారా ఫారెస్ట్ యొక్క ఉద్దేశం. గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో 3000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారంట. వంతారాను కృత్రిమ అడవిగా భావించవచ్చు. దానిలో జంతువులు నివసించేందుకు సహజ రీతిలో వసతులను కూడా కల్పించారు. ఇందులో ఏనుగుల కోసం 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆసుపత్రి అనేది ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. సూపర్లేటివ్ కథం. సో ఇక్కడ సూపర్లేటివ్స్ పదాలు చూడండి, అవి గమనించండి. అండ్ సో
ఇక్కడ ఏంటంటే వైల్డ్ ఎలిఫెంట్స్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉంటాయో గాయపడడం అటువంటి చేస్తే ఇక్కడ స్కానింగ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి అది క్యూర్ అయ్యే వరకు అక్కడే దానికి కావాల్సిన ఆవాస సౌకర్యాలు కూడా కల్పిస్తారు అన్నట్టు. సో వంతార కృత్రిమ అడవి ఏ సంస్థ? రిలయన్స్ సంస్థ. ఎక్కడ? గుజరాత్ నుండి జామ్నగర్. ఎన్ఎఫ్. అండ్ నెక్స్ట్, నాటో సభ్య దేశంగా స్వీడన్ మనందరికీ తెలుసు. దాదాపు 2 సంవత్సరాలు గడిచింది. దేనికి 2 సంవత్సరాలు గడిచింది అంటున్నానంటే రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి 2 years, 2 సంవత్సరాలు. రష్యా అంటున్నాను, రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి 2 సంవత్సరాలు. ఫిబ్రవరి 24, 2022 తేదీన ఫిబ్రవరి 24, 2022 రోజున రష్యా యుక్రెయిన్ పైన దండయాత్రను ప్రారంభించింది. ఆ దాడికి కారణం రెండు ప్రధాన కారణాలు. ఒకటి బ్లాక్ సీ, నల్ల సముద్రం. రెండవది నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోలో యుక్రెయిన్ చేరకూడదు అని ఖండిస్తూ రష్యా తీసుకున్న నిర్ణయం. అటువంటి నాటోలో గత సంవత్సరం 2023 ఏప్రిల్లో ఒక దేశం సభ్యత్వాన్ని పొందింది, 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్. నాటోలో సభ్యత్వాన్ని పొందిన 31వ దేశంగా ఫిన్లాండ్ గురించి గత సంవత్సరంలో మనం చూసాం. నాటో గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ట్రెండింగ్ అనేది మనం చూస్తున్నాం. అందులో ఇది ఇంపార్టెంట్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో నార్థన్ సైడ్న ఆనుకొని ఉన్న దేశాల కూటమిగా ముందులో ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందంటే 1949 ఏప్రిల్లో ప్రారంభమైంది. బ్రస్సెల్స్, బెల్జియం ప్రధాన కేంద్రంగా. మొదట్లో 12 దేశాలు ఉండేవి. నాటో విస్తరణాన్ని చూసాం మనం. అలా ప్రస్తుతానికి నాటోలో 31 సభ్య దేశాలు ఉన్నాయి. నాటోలో ఏదైనా ఒక సభ్యత్వానికి ఇవ్వాలి ఒక దేశానికంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అందరూ కూడా ఆ ప్రతిపాదనను ఆమోదించాలి. సో ఇప్పుడు ఒక దేశం హంగేరీ పార్లమెంటు ఒక దేశం చేరికకు ఆమోదముద్ర వేసింది. ఇక నాటోలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అందరూ కూడా ఈ దేశానికి సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి ఆమోదించడం వల్ల ఇక అన్అఫిషియల్గా, ఇంకా అఫిషియల్గా డిక్లేర్ చేయలేదు నాటో, అన్అఫిషియల్గా స్వీడన్ ఇక నాటోలో మెంబర్ అయింది. నాటోలో 32వ సభ్య దేశంగా స్వీడన్ని మనం చూడబోతున్నాం. మరి ఏంటి నాటో? ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద సైనిక కూటమి, మిలిటరీ అలయన్స్. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కమ్యూనిస్టు దేశాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఏర్పడిన ఒక కూటమి నాటో కూటమి. అటువంటి నాటో గురించి ఎగ్జామినేషన్స్లో తరచూ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామినేషన్లో నాటో అని పిలిచిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఓటాన్ అని పిలిచిన ఒకటి ఆర్గనైజేషన్ డు ట్రీటే అట్లాంటిక్ నాడ్, గుర్తుపెట్టుకోండి. సో ఇది నాటోకి సంబంధించిన అంశం. ఇటీవల స్వీడన్ చేరికకి నాటోలో సభ్యత్వాన్ని కలిగి ఉన్న దేశాల్లో ఏ దేశం ఆమోదముద్ర వేసింది చివరిసారిగా అంటే హంగేరీ. గతంలో తుర్కీయే. సో గుర్తుంచుకోండి, గతంలో తుర్కీ ఆమోదముద్ర వేసింది లాస్ట్ 1 month బ్యాక్. ఇప్పుడు హంగేరీ దేశం ఆమోదముద్ర వేసింది. అండ్ శరీర కదలికలను పసిగట్టే ఒక సెన్సర్ అనే అంశం, సెన్సర్ ఐఐటి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే 2 టాపిక్స్ ఐఐటీస్కి సంబంధించి. పోటీ పరీక్షల్లో వస్తున్న ప్రశ్నలు ట్రెండింగ్గా ఉంటున్నాయి. ఇన్నోవేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఐఐటీలను ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ శరీరంలో చోటు చేసుకునే చిన్నపాటి కదలికలను నమోదు చేసే చౌకైన జెల్ ఆధారిత సాధనాన్ని ఐఐటిలోని గౌహతి పరిశోధకులు రూపొందించారు. ఐఐటి గువాహటి అంటాం, అస్సాం రాష్ట్రంలోని ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. డైరెక్ట్ ఈ పాయింట్ గుర్తుంచుకోండి. శరీరంలో మన లోపల చోటు చేసుకునే చిన్నపాటి కదలికలు ఏవైతే ఉంటే వాటిని నమోదు చేసే ఒక చీపెస్ట్ అండ్ జెల్ బేస్డ్ సాధనాన్ని ఐఐటిలో ఐఐటి గువాహతి. ఇది ఆరోగ్య పరిరక్షణ రంగంలో అనేక సేవలను అందిస్తుందంట. ఈ సాధనానికి పేరు పెట్టారు ఆర్గానో హైడ్రోజెల్ సెన్సర్ అని పేరు పెట్టారు. ఆర్గానో హైడ్రోజెల్ సెన్సర్ అనే అంశంతో ఇటీవల ఐఐటి వార్తల్లోకి వచ్చింది అంటే ఐఐటి గౌహతి పరిశోధకులు చేసిన పరిశోధన. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పిండం వయస్సును నిర్ధారించే కృత్రిమ మేధ ఆధారిత మోడల్ నమూనా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మన లోపల ఉండే పిండం ఏదైతే గర్భంలో ఉండే పిండం వయస్సును కూడా నిర్ధారించే ఇది కూడా ఐఐటికి సంబంధించి ఇన్నోవేషన్. గర్భస్థ పిండం వయస్సును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించే ఒక కృత్రిమ మేధ సాధనాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు రూపొందించారు.
ఇది నిర్దిష్టంగా భారతీయ అవసరాలకు ఉపయోగపడుతుంది. 3 నెలలు ఆ పైబడిన పిండం వయస్సును లెక్కించడానికి సహాయపడుతుంది. పరిశోధనలో ఇవన్నీ కూడా విషయాలు చెప్పారు. సో ఏఐఐటి అంటే ఐఐటి మద్రాస్. అండ్ నెక్స్ట్ హిస్టరీ కరెంట్ అఫైర్స్లో వార్తలో నిలిచిన చరిత్రకు సంబంధించిన అంశాలను కూడా అడుగుతారు. ఈరోజు ఒక శిలాజం బయటపడింది. సో అదేంటంటే 6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అంటే ఆ రోజుల్లో ఉండే ఒక మొక్క దాని యొక్క శిలాజం అనేది ఇప్పుడు బయటపడిందంట. సో చూడండి, 6.5 కోట్ల సంవత్సరాల నాటి మొక్కల శిలాజాలు లభ్యం. దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల నాటి అంతరించిపోయిన వృక్షజాతులైన ఫాజియోఫిలం, ఫిలోఫిలం అండ్ టీనియోప్లాస్టిస్ ఆ మొక్కల శిలాజాలు తెలంగాణలోని కుమరం భీం జిల్లా రెబ్బెన మండలం ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలచే కనుగొనబడుతూ వార్తల్లోకి వచ్చినాయి. సో గుర్తుంచుకోండి, ఫాజియోఫిలం అండ్ ఫిలోఫిలం అండ్ టినియోఫ్టెరిస్ పురాతన 6.5 కోట్ల ఏళ్ల నాటి మొక్కల శిలాజం అనేది కుమరం భీం. సో ఆ ప్రాంతంలో బయటపడ్డాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఆనవాలను చెప్పడం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్ర ఆతిథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక సదస్సు ఈ రోజున ప్రారంభం. ఏంటది? బయో ఏషియా సదస్సు. సో ఈ సదస్సు ఈరోజు ప్రారంభమవుతుంది. ముగిసిన తర్వాత ఇందులో ఏమైనా అవుట్కమ్స్ ఉంటే కూడా చూడాలి. ప్రస్తుతానికి ఇది మనం చూస్తున్నాం. హైదరాబాద్ వేదికగా ఈ బయో ఏషియా సదస్సు అనేది ప్రారంభం. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటారు? డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీడిజైనింగ్ పాసిబిలిటీస్ అనే ఒక ఇతివృత్తంతో ఈ నెల 28 వరకు ఈ సదస్సు జరగబోతోంది. 27th ఈరోజు రేపు. సో 27th 28th వరకు 2 రోజుల పాటు ఈ సదస్సు అనేది జరగబోతోంది హైదరాబాద్ ఆతిథ్యంలో. దాదాపు 200 సంస్థలు ఏవైతే ఉంటాయో మెడిసిన్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్ సంస్థలన్నీ కూడా ఇందులో పార్టిసిపెంట్స్గా ఉండబోతున్నాయి. గుర్తుంచుకోండి, ఓకేనా? అండ్ లోక్సభలో దివ్యాంగులకు రిజర్వేషన్స్ ఆ పిటిషన్ను తోసిపుచ్చిందంట సుప్రీంకోర్టు. సో ఇప్పటివరకు మనము లోక్సభలో రిజర్వేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీలకు మనం చూస్తే ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే 84, ఎస్టీలకు గనక తీసుకుంటే 47. ఇక 2026 సంవత్సరము ఆ తర్వాత జరగనున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుంది రీషఫ్ల్ అని చూడాలి. సో భారతదేశంలో దిగువ సభ అయిన ప్రజాప్రతినిధుల సభ అయిన అంటే మనకి పీపుల్ ఎలక్టెడ్ హౌస్ లోక్సభలో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. మహిళలకు రిజర్వేషన్ అనేది ఇప్పటివరకు లేకుండే, కానీ ఇటీవల 106వ రాజ్యాంగ సవరణ చట్టం మనం చూసాము. మహిళలకు కూడా రిజర్వేషన్ అని చెప్పేసేసి. సో అది ఇంకా అమల్లోకి రాలేదు. సో ఇక్కడ చూస్తే మనకు ఆర్టికల్ 330, 332 ఇటువంటి ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్. చట్టసభలో రిజర్వేషన్స్. ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్స్ని దివ్యాంగులకు కూడా కల్పించాలని ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని న్యాయ వ్యవస్థకి దృష్టికి తీసుకొస్తే న్యాయ వ్యవస్థ అలాంటిది ఉండదని చెప్పేసి తోసిపుచ్చడం జరిగింది. అది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1999 ఇది పాత చట్టం. కొత్త చట్టం 2016 దివ్యాంగుల సంరక్షణ చట్టం. పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1999. ఈ చట్టం ఆధారంగానే దివ్యాంగుల యొక్క హక్కులను పరిరక్షించడం, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, రిజర్వేషన్ కల్పించడం, ఇవన్నీ కూడా వివిధ రంగాల్లో చూస్తూ ఉన్నాము. దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమ బాధ్యతలు రాజ్యం చూసుకోవాలి. ఆర్టికల్ 41 ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో రాజ్యాంగంలో మనం చూడడం జరుగుతుంది. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ పరిధిలో దివ్యాంగులకు సంబంధించిన స్కీమ్స్ ఇవన్నీ కూడా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మనకు ఐడియా ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటో చూడండి. దివ్యాంగులైన వ్యక్తులకు లోక్సభ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వాద్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది నిన్నటి రోజున. రిజర్వేషన్ల పూర్తిగా విధాన నిర్ణయంతో ముడిపడిన అంశం. దీనిలో జోక్యం చేసుకొని మేము ఆదేశాలు ఇవ్వలేం, పిటిషన్ కొట్టేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్ గజల్ మేస్ట్రో అంటారు. మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు నిన్నటి రోజున. సో గజల్ మేస్ట్రో పంకజ్ ఉదాస్ ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన పంకజ్ ఉదాస్ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే ఆర్ట్స్, కళల రంగం. ఏంటి అది అంటే గజల్స్లో తనను గొప్పవాడు, ఓకేనా. సో ప్రొలాంగ్డ్ ఇల్నెస్, సో ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా మరణిస్తూ
వార్తలు నిలిచారు. నిన్నటి రోజున మహారాష్ట్రలోని ముంబైలో తుది శ్వాస విడిచారు గజల్ మాస్ట్రో పంకజ్ ఉదాస్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. జంతు సంరక్షణకు రిలయన్స్ కృత్రిమ అడవి అనే అంశము వంతార. అండ్ నాటో సభ్య దేశంగా స్వీడన్ని చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి శరీర కదలికలను పసిగట్టే ఒక సెన్సర్ ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. అండ్ పిండం వయసును నిర్ధారించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాతో ఐఐటి మద్రాస్. అండ్ 6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి మొక్కల శిలాజాలు లభ్యమైనవి కుమ్రం భీం తెలంగాణలో. అండ్ బయో ఏషియా సదస్సు ఈ రోజున ప్రారంభం, రేపటి వరకు జరుగుతుంది. థీమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ లోక్సభలో దివ్యాంగులకు రిజర్వేషన్లకు సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అండ్ పంకజ్ ఉదాస్ గజల్ మాస్ట్రో తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.